సార్ ఇంకొచ్చి ఈరోజు ప్రపంచ రక్తదాన దినం. మామూలుగా మనం పుస్తకాల్లో ఏం చదువుకుంటాం, అన్నదానం అన్ని దానాల కంటే మహాదానం అని చెప్పేసి మనం చదువుకుంటుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దానాల కంటే రక్తదానం అతి ప్రధానమైన దానం, అతి పవిత్రమైన దానం. మన దేశంలో ప్రతిరోజు దాదాపు 12,000 మంది రక్తము కొరత కారణంగా చనిపోతున్నారు. సరైన సమయంలో రక్తము లభించని కారణంగా దేశంలో ప్రతిరోజు 12,000 మంది చనిపోతున్నారు. కానీ రక్తం లేదా అంటే ఉంది. ఆరోగ్యవంతుడైన ప్రతి పురుషుడు 3 నెలలకోసారి రక్తం ఇవ్వచ్చు. ప్రతి మహిళ, ఆరోగ్యవంతమైన ప్రతి మహిళ 4 నెలలకోసారి రక్తం ఇవ్వచ్చు. రక్తం వల్ల ఉత్పత్తి అవుతా ఉంటుంది. కాబట్టి కావాల్సినంత రక్తం ఉంది, కానీ రోజుకు 12,000 మంది రక్తం లేక చనిపోతున్నారు. కాబట్టి రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి సమాజానికి తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకోసం ప్రపంచ రక్తదాన దినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రక్తం యొక్క ఆవశ్యకతను, రక్తం ఇవ్వాల్సిన ఆవశ్యకతను చెప్పేదానికోసము ఇటువంటి ఒక డేగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ గారిని, మిగతా సిబ్బందిని, అదేవిధంగా రక్తదానం చేస్తున్నటువంటి మా పార్టీ నాయకులను, కార్యకర్తలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కార్మిక విభాగం యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి, ఎక్కువగా కార్మికుల కుటుంబాల్లోనే రక్తం అవసరం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బందులు జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ కుటుంబాల్లో మహిళలకు కానీ రక్తం తక్కువగా ఉండడం జరుగుతుంది. మీ యొక్క కుటుంబాలకి ఎక్కువ అవసరం పడుతుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ విధంగా రక్తదానం చేయడం వల్ల రక్తం కొరత ఏర్పడడం తగ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల కుటుంబాలందరూ కూడా బాగుండాలని చెప్పి మేము వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.